హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు రెసిపీ వచ్చేసి చల్ల జంతికలు ఆర్ చల్ల మురుకులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే ఈ కొలతలు ఫాలో అయితే పర్ఫెక్ట్గా అనేది చల్ల మురుకులు అనేది చాలా టేస్టీగా వస్తాయండి. సో ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో దానికోసం ముందుగా నేను ఇక్కడ 300 గ్రామ్స్ బియ్యం పిండి అనేది తీసుకున్నానండి. సో గ్లాసులతో కూడా నేను చెప్తాను. ఒక గ్లాస్ బియ్యం పిండి అనేది తీసుకున్నాను. సో అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కారం అండ్ వాము వేసుకున్నాను. ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్కి వాము వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది చాలా బాగా అవుతుందండి. సో నేను ఇక్కడ ఎంతైతే బియ్యం పిండి తీసుకున్నామో అంతే పెరుగు అనేది తీసుకోవాలండి. సో పెరుగు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి మనం పెరుగు, గడ్డ పెరుగు అయితే. సో మీకు బాగా పుల్లగా ఉంది పెరుగు అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి. సో దానికి తగ్గ పెరుగు అనేది పక్కకు తీసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అది ఏమాత్రం పలుచగా వచ్చినా మొత్తం మురుకులంతా కూడా ఆయిలీగా వస్తాయి. సో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చింది అంటే మీకు పిండి అనేది రెడీ అయిపోయినట్టే. సో రెడీ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకి ఉంచేసుకొని మనం ఇప్పుడు జంతికల గొట్టంని రెడీ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా గొట్టాల్లో ఏమైనా పిండి వంటలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ గొట్టానికి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు పిండి అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఒక బాండీ తీసుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని జంతికల గొట్టంలో ముద్ద అనేది పెట్టుకొని మనం ముందుగా పెట్టుకున్న స్టఫింగ్, సో ఆయిల్ అనేది మీడియంలో పెట్టుకొని జంతిక అనేది వేయించుకోవాలండి. సో అది వేసుకున్న తర్వాత బుడగలు అనేది ఫామ్ అవ్వడం తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం ఉల్టా చేయాలి. అలా మొత్తం పిండిని చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు సెకండ్ టైం కూడా చూపిస్తున్నాను ఎలా చేయాలో అన్నది. సో ఇలా బుడగలు అనేది తగ్గిపోతే అప్పుడు ఫ్లిప్ చేయండి ఇంకో సైడ్కి. అప్పుడు బాగా వేగుతుందండి. లేదు వెంటనే మనం తిప్పినట్టయితే మాత్రం జంతిక విరిగిపోతుంది. సో మొత్తం బాండీ అంతటికీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చింది అంటే ఫ్రై అయిపోయినట్టేనండి. అప్పుడు మీరు తీసేసి అది చల్లారిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చల్ల జంతికలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. బాయ్ బాయ్.